హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అందరం మొత్తం 14 మందిమి. మా చెల్లెల వాళ్ళు, ఇంకో చెల్లెల వాళ్ళు, మా అక్క, మా ఫ్యామిలీ, మా అక్క కూతురు, అల్లుడు, వాళ్ళ ఫ్యామిలీ అందరం 14 మందిమి పూరీ యాత్రకైతే బయలుదేరినాము. మేము తిరుపతి నుండి పూరీకి బుక్ చేసుకున్నాము. తిరుపతి నుండి అయితే డైరెక్ట్‌గా పూరీ వరకు పోతుందంట ట్రైను. అందుకే తిరుపతి నుండి బుక్ చేసుకున్నాము. సోమవారం రోజు 10:30కు రైలు ఎక్కినాము మేము తిరుపతిలో. దిగేసరికి మంగళవారం రోజు 3:30 అయింది. మొత్తం 28 గంటలు పట్టింది ట్రైనుకు. ట్రైన్ దిగినాక అక్కడ రిక్షాలు ఎక్కువ ఉన్నాయి. గుడికాడికి రిక్షాకు ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకున్నారు. రిక్షాకు ఆడ గుడికి దగ్గరలో నిలబెట్టినారు. గుడికాడికైతే పోదు. హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. గుడికి దగ్గరలోనే నిలబెట్టినారు. మున్సిపల్ మార్కెట్ అని అక్కడే స్టాపు. మేము ఆ మున్సిపల్ మార్కెట్ కాడ నుండి రైట్ సైడ్ తిరిగితే ఆడ రూములైతే 500 రోజుకు 500. మేము 2 రూములు తీసుకున్నాం. అసలు పెద్ద రూములు, 2 మంచాలు ఉంటాయి. పెద్ద రూములు. మాకు 2 రూములే సరిపోతాయిలే అనే ఉద్దేశంతో మేము 2 తీసుకున్నాం. సరిపోయినాయి కూడా. మేము అందరం ఫ్రెష్ అయ్యి వంట మేమే చేసుకున్నాము. మేము ఎప్పుడైనా ఈసారే కాదు ప్రతిసారి మేము వంట చేసుకుంటాము. దేవునిలో గుడిలో పెడతా అంటే గుడిలో తింటాము. లేదంటే మేము వంట చేసుకుంటానే ఉంటాము. ఎప్పుడైనా మేము వంట ఈ పొద్దే కాదు ఎప్పుడు చేసుకుంటాము. ఎంత అసలు మనం చేసుకుంటే తక్కువ లెక్క అవుతుంది. అక్కడ ఫుడ్ మనం తినలేము. మళ్ళీ వందలు బిల్ అవుతుంది. ఆ ఫుడ్ తినలేని ఫుడ్‌కు ఏమంత ఎందుకులని మేము ఒక గంట అయితే మనం వండుకోవచ్చు అన్నమాట. వీలుంటే వండుకుంటాము. వీలు లేకుంటే వండుకోలేము. అందరం ఫ్రెష్ అయ్యి వంట చేసుకొని తిని 9 నుండి అయితే మాకు వాళ్ళు చెప్పినారు 9 నుండి అయితే దర్శనం రాత్రిలో దగ్గరగా దేవుడు దగ్గర నుండి కనపడతాడు. కొంచెం దగ్గరికి పోనిచ్చారని అంటే అందరం ఫ్రెష్ అయ్యి భోంచేసి 9 నుండి దర్శనానికి పోయినాము. అసలు దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. పూరీకి లైఫ్‌లో ఒక్కసారైనా పోవాల్సిందే ఎవరైనా. అసలు అంత బాగుంది. ఎవరైనా పోని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి జగన్నాథుడిని. నాకు పూరీకి పోయినాక కొన్ని విషయాలు ఆ గుడి గురించి తెలిసినాయి. మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తెలిసిన విషయాలు. అసలు ఆ గుడిలో ప్రసాదం 7 కుండల్లో చేస్తారు ఆ ప్రసాదము. ఒకదాని మీద కుండలు ఒకదాని మీద ఒకటి పెడతారు. కానీ ఒకదాని మీద ఒకటి పెట్టడానికి ఫస్ట్ పై కుండ నుండి అవుతుందంట. ఫస్ట్ 7వది మళ్ళీ 6వది అట్లా అవుతుంది. పైన నుండి ప్రసాదం అవుతుందంట. ఆ ప్రసాదం ఆ 7 కుండల్లో ఉండే ప్రసాదమే ఆ రోజుకి ఆ దర్శనానికి వచ్చిన భక్తులు ఎంతమందన్నా రాని తక్కువ రాదు, అట్లని మిగలదు అంట. కరెక్ట్‌గా సరిపోతుందంట. అసలు అంతా జగన్నాథుని ఎంతమంది భక్తులు రాని అంత కరెక్ట్‌గా సరిపోతుంది. ఆ జెండాగునికి ప్రతిరోజు ఆ జెండా మారుస్తారు. గాలి రాని, వాన రాని ప్రతిరోజు జెండా మారుస్తారు. ఆ జెండా ఒక్కరోజు మార్చుకోకుండా ఆ గుడి అనేది 18 సంవత్సరాలు మూత వేయాల. అందుకు ప్రతిరోజు మారుస్తారు. జెండా ఆపోజిట్‌గా జెండా తిరుగుతూ ఉంటుంది. గాలి ఎటువైపు వీచైతే దానికి ఆపోజిట్‌గా జెండా అనేది ఊగుతుంటుంది. ఇంకా అసలు ఆ గుడిలో ముఖ్యంగా చెప్పాల్సిందంటే మూడో తాప మేమైతే తాపలు అంటాం. అక్కడైతే మెటికలు అంటారు. మూడో మెటిక గురించి చెప్పాలంటే దానికి ఒక చిన్న కథ ఉంది. అప్పుడు పూర్వము అందరూ జగన్నాథుని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయి అంటారు కదా. మానవులందరూ ఆ జగన్నాథుని దర్శనం చేసుకొని పాపాలు తొలగిపోయి అసలు ఎవరు యమలోకానికి పోయేటోళ్ళు కాదంట. అప్పుడు యమధర్మరాజు జగన్నాథుని దగ్గరికి వచ్చి, స్వామి ఎందుకు స్వామి ఇట్లా ప్రజలందరూ నీ దర్శనం చేసుకొని పాపాలన్నీ తొలగిపోయి నా లోకంలోకి ఎవరు రాలేదు, దీనికి ఒక పరిష్కారం చూపించండి అని ఆ యమధర్మరాజు పూరి జగన్నాథుని కోరినాడంట. అప్పుడు జగన్నాథుడు అయితే దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు నా గుడి మెట్ల దగ్గర 3వ మెటిక దగ్గర నువ్వు ఉండు. ఎవరైతే ఆ 3వ మెటిక మీద అడుగు పెడతారో వాళ్ళకు మళ్ళా నా దర్శనం అయినాగునికి వాళ్ళకు యథావిధిగా పాపాలు అనేది మళ్ళీ ఉంటాయి అని చెప్పినాడు. కానీ మాకు అది తెలుసు. కానీ మేము అది ఎందుకు అడుగు పెట్టినా మేమందరం 3వ తాపకు 4వ తాపకు తిరుపతిలో మెటికలు అయితే దగ్గర 7-8 మెటికలు ఉంటాయి. అంత గ్యాప్ ఉంది. అంత గ్యాప్ మనం పెట్టుకోకుండా ఉండలేం కదా. అంత కాళ్ళు జంపుగా పెట్టాలంటే ఎవరు పెట్టలేదు. అందరూ పెడతానే ఉన్నారు.
చిన్నపిల్లలు అయితే ఎగురుతున్నారు, అయినా ఎగరలేరు, ఎవరో ఒకరో అరో అంత గ్యాప్ ఉంది. మేమైతే పెట్టినాము. అసలు ఆ సుదర్శన చక్రం అంటే వాళ్ళు మేము నైట్ టైం పోయిన తకలే ఆ సుదర్శన చక్రము అసలు కళ్ళు ఆడిపోతే ఆ రెప్ప పుట్టినంత క్షణం గునికి గ్యాప్లో గునికి ఎక్కడ మిస్ అవుతుందో అనేంత అందంగా ఉంటుంది ఆ గుడి. గుడి అయితే పెద్ద గుడి, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఆ గుడిలో ఏంటంటే అసలు ఆ గుడికి దగ్గర ఆ గుడి ప్రాంగణంలోకి పోయినా అంటే అలల శబ్దం, సముద్రపు శబ్దాలన్నీ వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి? గుడికి సముద్రానికి దగ్గర 2.5 కిలోమీటర్ ఉంది, కానీ అలల శబ్దం వస్తుంటుంది. ఒక్కసారి గుడిలో అడుగు పెట్టినాక ఆ గుడిలో అలల శబ్దం లేకుండా ప్రశాంతంగా ఉంది. అంత బాగుంది. ఎవరైనా పోకోకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. నేనైతే కెమెరా లోపల అలో లేదు, బయట తీస్తా అంటేనే వాళ్ళు పోలీసులు 1000 రూపాయలు ఫైన్ అంటున్నారు. నేను తీయలేకపోయినాను. అసలు ఫోను అలోనే లేదు అక్కడ. ఇంకా గుడికి షాడో పడదు. గుడి అంత పెద్ద గుడి, ఎంత ఎండ పెడితేనే షాడో పడదు. అటువైపు పక్షులు కానీ విమానాలు కానీ అక్కడ గుడి దరిదాపుల్లోనే ఉండవు. అంత బాగుంటుంది ఆ గుడి. ఆ గుడికి ఎన్నో మహిమలు ఉంటాయి. అంత బాగుంటుంది. మేమైతే ఆ పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్నాము. ఇంకా ఏంటన్నా నాకు తెలియని విషయాలు, గుర్తుకు వచ్చిన విషయాలు చెప్పినాను. ఏదైనా తప్పుగా చెప్పింటే అందరూ క్షమించండి. మేము మా ట్రిప్పు మొదటి రోజు ఇలా జరిగింది. రెండవ రోజు మేము ఎక్కడికి పోయినాము, ఏమేం చూసినాము, మొత్తం మేము 8 రోజులు ఉన్నాము. ఏమేం చూసినాము, ఎక్కడెక్కడ పోయినాము, మేము పూరిలో ఎన్ని రోజులు ఉన్నాము, ఇవన్నీ తెలియాలంటే ఇంకొక వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.